అమౌంట్తో చాలా పెద్ద ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉందనేది ప్రూవ్ చేసిన ఒక గౌరవ ఇద్దరు లీడర్స్ గురించి చెప్తారు. నెట్వర్క్ నమ్మితే ఎవరు ఏ స్థాయికే నిలిపోవచ్చు అనేది చెప్తారు. దాంతో పాటుగా గవర్నీయులు బషీర్ అలీ సార్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి రాయల్టీ ప్లాన్ చెప్తారు. మరో 1 మినిట్లో మీటింగ్ ప్రారంభమవుతుందండి. దయచేసి అనేక మందిని ఆహ్వానించవలసిందిగా కోరుతూ రేపటి నుంచి కొత్త రాయల్టీ ప్లాన్ స్టార్ట్ అవుతుందండి. ఏడు ఒకటి అయిందండి, స్టార్ట్ చేద్దాం. మన జూమ్ టార్గెట్ 30 లీడర్స్, ఆల్రెడీ 77 వచ్చారండి. ఇంత ఇన్ టైంలో వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో టైం పంక్చువాలిటీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన జూమ్లోకి టయానికి రావడం అలవాటు చేసుకుంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా టయానికి వెళ్తాం. టయానికి వెళ్ళకపోతే ఏం జరుగుద్దో అనేది కూడా చెప్తాను చూడండి. మీరు సపోజ్ ఈవినింగ్ 5 o'clock టైం ఇచ్చారు, అనుకోకుండా 5:30కి వెళ్ళారు. అక్కడ ఆర్గనైజ్ చేసే వ్యక్తులు ఏం చెప్తారంటే, ఒకవేళ అనుకోకుండా గ్యాదరింగ్ లేదనుకోండి, సార్ ఇప్పటి వరకు ఒక 100 మంది కూర్చున్నారు సార్ ఇక్కడ, మీరు ఎప్పుడైతే లేట్గా వచ్చారో మొత్తం అందరూ వెళ్ళిపోయారు సార్ అంటారు. అంటే నెప్పంతా లేట్కి వెళ్ళే మీద వేస్తారు. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఒక గంట ముందు వెళ్ళిపోతాను. అవసరమైతే ఊరి చివర కారు ఆపుకొని కాసేపు ఏసీ వేసుకొని అలా కూర్చొని వాళ్ళు చెప్పే టైంకి అప్పుడు వెళ్తాను తప్ప నేను లేట్ అవ్వను అసలు. చాలా విపరీతంగా తిరిగేసిన వాడిని మన తెలుగు రాష్ట్రాలు. ఆఖరికి ట్రాన్స్లేట్ చేయించుకొని కేరళ ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చి, నాకు రాదు, వేరే భాషలు రావు నాకు, కేరళ వెళ్ళి కాన్సెప్ట్ చెప్పేవాడిని. అక్కడ తెలుగు వచ్చిన ఆయన ఒక ఆయన ఉంటే అక్కడ ట్రాన్స్లేట్ చేసేవారు. అంటే విపరీతంగా తిరిగి తిరిగి ఫైనాన్షియల్గా సక్సెస్ అయిన వ్యక్తిని మిత్రులారా. నెట్వర్క్లోనే విపరీతమైన అభివృద్ధి ఉంది. అది ఈరోజు మీకు మన సోనీ ఇండియాలో కూడా చూపిస్తా. డియర్ ఫ్రెండ్స్, ఈవేళ పేవర్డ్స్లో ఒక అద్భుతం ఉంది. గవర్నీలు రోనాల్డ్ సార్, చాలా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే, నేను నెట్వర్క్ లీడర్నే, రోజుల్లో సక్సెస్ అయిపోయారు. రోజులే, బిలో 1 month, అలా రోజులే, 1 month అనే పదం కూడా వద్దు, అంతా కలిసి జస్ట్ 20 days 22 days అలాగా. ఈ ఒక్కరోజు పేఅవుట్ ఎంత పెట్టారు తెలిసింది ఆయన? 10,600 ఒక్కరోజు పేఅవుట్. ఈరోజు విత్డ్రాల్స్, ఈరోజు ఫస్ట్ విత్డ్రాల్ వారిదే. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒకటి చేయించాను, మీకు చెప్పాలి అదంతా. సాఫ్ట్వేర్లో పేఅవుట్ లిస్ట్ ఎలా కనపడుతుందంటే, ఇప్పుడు నాకు హైయెస్ట్ పేఅవుట్ నుంచి హైయెస్ట్ నెక్స్ట్, ఉదాహరణకి ఈరోజు రోనాల్డ్ సార్ది ఫస్ట్ పేఅవుట్ కనపడింది, చేశాను. నెక్స్ట్ పేఅవుట్ ఎప్పుడు విత్డ్రాల్ పెట్టుకున్నా అనేది కాదు, 5ంటికి పెట్టామా 6ంటికి పెట్టామా అనేది కాదు, మేము ట్రాన్స్ఫర్ చేసే టైంకి పేఅవుట్ రిపోర్ట్లోకి వెళ్ళేటప్పటికి హైయెస్ట్ నుంచి డిస్ప్లే అవుతుంది. చేపించా. షేక్ బషీర్ అలీ సార్ 8,900, అందుకే రెండో పేఅవుట్ ఆయనకు వచ్చేది. షేక్ రెహమాన్ సార్ 7,400, ఆయనకి మూడో పేఅవుట్ వచ్చింది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే శ్రీదేవి గారు, గవర్నీలు శ్రీదేవి గారు 3,800 పేఅవుట్, షేక్ ముజబర్ రెహమాన్ గారు 2,600. అంటే ఈ బెనిఫిషియరీలో ఉన్న వాళ్ళలో సీరియల్గా చేసుకుంటూ వచ్చా. అంటే నేను 5 గంటలకు పెట్టుకున్నాను రాలేదని ఎవరు అనుకోవద్దండి. మీరు 5ంటికి పెట్టుకున్నా 10ంటికి పెట్టుకున్నా 48 గంటలే.
కాకపోతే హైయెస్ట్ నుంచి చేసుకుంటా వస్తున్నాను. ఈ రోజు నుంచి అదే స్టార్ట్ చేశాను. దీనివల్ల ఏంటంటే సపోజ్ మీరు 2500 కాకుండా 2600 పెట్టారనుకోండి పేఅవుట్ త్వరగా పైకి వచ్చేస్తుంది. సీరియల్ ముందు వచ్చేస్తారు. వాళ్ళకంటే ముందు 2700 ఎవరైనా పెట్టారనుకోండి ఇంకొంచెం ముందుకు వస్తారు. సపోజ్ 3000 పెట్టారు ఇంకొంచెం ముందుకు వస్తారు. 5000 పెట్టారు టాప్ 3లోకి వచ్చేస్తారు. అదనమాట. అంటే పేఅవుట్ నాకు ముందు కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ పేఅవుట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అంతే. అప్పుడు త్వరగా పేఅవుట్లు వస్తాయి. ఏదైనా 48 గంటలు. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆదివారం విత్తనాలు ఎవరైతే పెట్టుకున్నారో సోమవారం పెట్టుకున్నట్టుగా భావిస్తే వారికి బుధవారం వస్తాయి. బుధవారం ఉదయం 10కి. అదే సోమవారం విత్తనాలు పెట్టుకున్న వాళ్ళకి కూడా బుధవారం ఉదయం వస్తాయి. అంటే మంగళవారం ఉదయానికి ఒక రోజు, బుధవారం ఉదయానికి 2 రోజు. 48 అవర్స్. మధ్యలో ఆదివారం వస్తే 72 అవర్స్ పడుతుంది చూసుకోండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పి నేను ప్లాన్ చెప్పి గవర్నీలు గ్యాదరింగ్ వచ్చాక, ఎందుకంటే వాళ్ళ యొక్క వారి వాయిస్ చాలా ఇంపార్టెంట్. నేనే రిక్వెస్ట్ చేశాను బషీర్ అలీ సార్ని రాయల్టీ ప్లాన్ చెప్పమని చెప్పాను. రాయల్టీ ప్లాన్ సారే చెప్తారు. మెయిన్ ప్లాన్ నేను చెప్తాను. అయితే మెయిన్ ప్లాన్ చెప్పడానికి ముందు నేను చెప్పే మాటలు పాజిటివ్గా తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. అంటే నేను చెప్పే మాటలు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా అనిపిస్తే, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా అనిపిస్తాయి. కానీ నేనైతే మంచి మనసుతోటే చెప్తున్నాను. సార్ జూమ్లో ఎవరైతే హైయెస్ట్ ర్యాంక్ పొందిన గౌరవ లీడర్స్ ఉన్నారో అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. హైయెస్ట్ ర్యాంక్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అయిన వారందరూ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే మీకు విషయం చెబుతూ 9 హైయెస్ట్ ర్యాంక్ 13 14 15 కంగ్రాట్స్ అండి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున 17 హైయెస్ట్ ర్యాంక్. యూఆర్ గ్రేట్ లీడర్స్. మీకు శిరస్సు వహించి కృతజ్ఞతలు చెప్తున్నా. మీరందరూ ఉండబట్టే నేను అనుకున్న డ్రీమ్ కంటే ఇంకా ఎక్కువైపోతా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ మీ అందరికీ. చాలా జాగ్రత్తగా వినండి. పాజిటివ్గా చెప్తాను, మంచిగా తీసుకోండి. ఇప్పుడు ఛానల్ వచ్చి గవర్నర్ రెహమాన్ సార్ నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ ఆయన. ఎంటైర్ కంపెనీలో ఇప్పటివరకు అత్యధికమైన ఇన్కమ్ అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 10 lakhs వరకు వస్తాయి టోటల్ ఇన్కమ్. చెబుతూ ఆయన ఈ నెల రికార్డెడ్గా చెప్తానండి. నేను ఏది కూడా విత్ గ్రూప్స్ పెట్టాను. నేను ఏది ఎక్స్ట్రా చెప్పను, నాకు ఇష్టం ఉండదు. మనం ఏది నిజమో అదే చెప్పాలి. అవతల వాళ్ళు చూపించమంటే చూపించాలి మనం. ఎస్, చూపించకపోతే అమాయకులం అయిపోతాం అవతల వాళ్ళ దగ్గర. తబ్బిబ్బ అనాలి. నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా. మనం రియలిస్టిక్గా ఉండాలంతే. అవతల వాళ్ళు ఎంతటోళ్ళైనా నిలబెట్టేయాలి మనం ఒకసారి మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే. నేను ఒక యూనియన్ లీడర్ని కూడా. నేను ఉద్యోగం చేసినప్పుడు ఈ జిల్లా ఆఫీసులో నిలబెట్టేసేవాడిని. నేను జిల్లా యూనియన్ నాయకుడిని. ఒకసారి పల్స్ పోలియోలో పసిపిల్లలకి అన్యాయం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. డేట్ అయిపోయిన పల్స్ పోలియో డ్రాప్ చేశారు. అది డిఎంఎండ్ ఇచ్చే బాధ్యత. అది మెడికల్ ఆఫీసర్ బాధ్యత. వీళ్ళందరి మీద కంప్లైంట్ పెట్టేశారు యూనియన్ లీడర్గా. పెడితే చాలా ఇష్యూ అయిపోయింది అది. ఎందుకంటే పిల్లలతో ఆటలాడుకోకూడదు. పిల్లలతో కూడా మెడికల్గా ఎవరితో ఆటలాడుకోకూడదు. చూశారు వాళ్ళ ఆఫీసర్స్ కదా, చూశారు. ఆ రోజు వాళ్ళ తప్పు. తర్వాత నేను ఎప్పుడు దొరుకుతానని చూశారు. ఒకరోజు బెడదనూరు, నేను మెడికల్ డిపార్ట్మెంట్ బెడదనూరు అంటే నా గురించి చెప్పాలి మీకు. బెడదనూరు అని చెప్పి రెడ్డిగానపురం దగ్గర అక్కడ మూమెంట్ రాశాను. అక్కడికి వెళ్ళాలి. నేను మెడికల్ ఫీల్డ్లో మలేరియాకి సంబంధించిన డిపార్ట్మెంట్. నేను వీరన్నపాలెం అనే సబ్ సెంటర్ కూడా నా కంట్రోలే, బెడదనూరు నా కంట్రోలే.
మూమెంట్ రిజిస్టర్లో బెడదనూరు అని రాశాను. అన్ఎక్స్పెక్టెడ్గా మలేరియా కేసు వచ్చి కవర్ వచ్చింది నాకు. అన్ఎక్స్పెక్టెడ్గా వీరన్నపాలెం వెళ్ళారు. వెళ్ళేటప్పటికి నా మీద నిఘా పెట్టి ఉంచారు కదా, నిఘా పెట్టి ఉంచి వచ్చేసారు మొత్తం మెడికల్ ఆఫీసర్, హెల్త్ సూపర్ మొత్తం వచ్చి, మూమెంట్ ఏమో బెడదనూరు ఉంది, ఇక్కడేమో వీరన్నపాలెంలో డ్యూటీలో ఉన్నా. యాజ్ పర్ మూమెంట్ మీరు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి రిమార్క్స్ రాసి డిఎంఎండ్ చూపెట్టారు. డిఎంఎండ్ నా మీద ఫుల్ కక్ష మీద ఉన్నాడు కదా, సస్పెండ్ చేశాడు. అయితే నా గ్రౌండ్స్ అన్నీ పెట్టుకొని నేను కోర్టుకు పోయాను. కోర్టుకి మీరు ఎవ్వరు నమ్మలేని నిజం ఏంటంటే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ జాయిన్ అయ్యారు. వాళ్ళకి మెమోలు ఇచ్చారు, వాళ్ళకి ఇంక్రిమెంట్లు కట్ చేశారు. అంటే నా మైండ్ సెట్ ఏంటంటే, తప్పు చేస్తే ఎవరిని వదలను, అలాగే నన్ను మీరు వదలకూడదు. అది ఎవరైనా ఒకటి. ఇక్కడ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ జాబ్ చేసుకుంటూ వచ్చాను, జాబ్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఫైనాన్షియల్ ఎదిగాక నా మనసుకి, మనం జాబ్ చేస్తూ, అంటే మీకు ఎవరు జాబ్ చేసే వాళ్ళ గురించి నేనేం మాట్లాడతలేదు, కానీ జాబ్ చేస్తూ ఉంటే అలాగే ఉండిపోతాను, నాకు ఆల్రెడీ ఈ అనుభవం ఉంది కదని చెప్పి ఫైనాన్షియల్గా అప్పుడు ఎదిగిపోయాను నేను ఆల్రెడీ. అలాగే వీళ్ళ పేజెస్లో హైదరాబాదే నాకు లైఫ్ ఇచ్చింది కాదు, హైదరాబాదే 86 లక్షలు సంపాదించాను. అహోరాత్రి పని చేసేవాడిని. అప్పుడు అలా పని చేసినప్పుడు మెడికల్ పెట్టేశాను, పెట్టొచ్చు మనం గ్రౌండ్స్లో పెట్టేసి ఫైనాన్షియల్గా ఎదిగాక వచ్చి రిజైన్ చేసేసాను. రిజైన్ చేసేసి ఓన్ కంపెనీలోకి వచ్చాను. ఈరోజు ఫైనాన్షియల్ టాప్ పొజిషన్కి వచ్చాను. మిత్రులారా, అంటే నేను ఎందుకు చెప్పానంటే, నా బయోడేటా మనం ఎదటోళ్ళు ఏం తప్పు చేస్తారని ఎదురు చూసేటప్పుడు మనం ఏం చేస్తారని ఎదటోళ్ళు చూస్తారు, అందులో అనుమానం. అందుకని నేను చాలా సిస్టమేటిక్గా ఉంటా. ఈరోజు టీడీఎస్ కడతాను, జిఎస్టీ కడతాను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాను, అలా ఎవరిని ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మరి ఎదుగుతుంటే మనం కళా సొత్తా ఉంటారు, వీడిని ఎప్పుడు పడగొట్టారా చూసే వాళ్ళు ఉంటారు. అందుకని ఏంటంటే, మనం కూడా నెట్వర్క్లో దయచేసి టీంతో కూడా చాలా సఖ్యతగా ఉండాలి. నేను ఇన్ని మాటలు చెప్పి నేను తప్పు చేస్తానని ఎదురు చూసేవాళ్ళు మీలోనే ఉంటారు. అయితే తప్పు చేయట్లేదని అన్నగాని ఇప్పుడన్నా ఒక్కోసారి ఆర్డర్లు మిస్ అవుతాయి. కావాలని కాదు, మీకు ఇవ్వలేక కాదు, స్టాక్ ఇప్పుడే ఉంటుంది, ఓవర్లోడ్ అయిపోద్ది ఒకసారి 2 అవర్స్, 2 to 4 కానీ, లేదా 2:30 to 4:30 అప్పుడు అయిపోద్ది, హెవీ రష్ అయిపోద్ది. అప్పుడు ఒకసారి ఒకటి మిస్ అవుతాం. అది కావాలని చేసి పొరపాట్లు కాదు, అవి అనుకోకుండా జరుగుతాయి. అవి మళ్ళీ అంటే తెల్లారి రెక్టిఫై చేసుకుంటాం. అందుకే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను అడిగే తత్వం ఉన్న వ్యక్తిని కనుక నన్ను అడుగుతారు జనం తప్పు చేస్తే. అందుకే చాలా బాధ్యతగా చేస్తాను, ఎప్పటికీ చేస్తాను. కంపెనీ పరంగా చాలా స్టికెన్గా పని చేసుకుంటా వస్తున్నాను, అందులో అనుమానం లేదు. మీలో కూడా ఎవరో ఒకరు ఎతుకుతారు, నా గురించి ఎతుకుతారు. అయ్యి బాబు ఇన్ని మాటలు ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నాడు, ఈయన తప్పు దొరకడా అని కూడా చూస్తారు. నేను దొరకను. డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, ప్రోట పంపించే విషయంలో కానీ క్వశ్చన్ లేదు అందులో. మిత్రులారా, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేసి నేను ప్లాన్ చెప్పేసి ఎదురుకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ హ్యాండ్ రైజ్ చేసి ఉంచినందుకు. ఉంచండి, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మీ స్థాయి అంటూ వాళ్ళు చూడాలి. సార్ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు అంటే, కంపెనీలో హై పొజిషన్, దానికి మించిన పొజిషన్ లేదు ఇక. ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ వారు 19 మంది ఉన్నారు. 19 మంది వారికి రియల్ గ్రేట్ లీడర్స్. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెట్వర్క్ పవర్ చెప్తారు. నెట్వర్క్ పవర్. ఈరోజు గవర్నర్ మదీనా రెహమాన్ గారు, నేనే స్పాన్సర్ని, నేను స్పాన్సర్ని అయినా నేను ఎప్పుడు కూడా ఎవరిని డైరెక్ట్గా వేసుకోను, అవకాశం ఇంతవరకు హెల్ప్ చేస్తాను. అందులో భాగంగా గవర్నర్ వర్ధిని మేడం గారు కంపెనీ నమ్మి అనేకమైన మీటింగ్లు మాట్లాడుకుంటూ వచ్చేవారు. ప్రారంభంలో ఆవిడకి సరైన ఇన్కమ్ లేదు, ఒకసారి నిరాశపడ్డ రోజులు ఉన్నాయి. అమ్మ తల్లి అలా వద్దురా తల్లి, కొద్దిగా ఓపికగా ఉండండి, ఇబ్బంది లేదని మోటివేట్ చేసుకుంటూ, ఈ లోపల రెహమాన్ గారు వస్తే, గవర్నర్ రెహమాన్ ఎవరైనా నా పిల్లల కింద చేసుకుంటారు. నా పిల్లల ఐడియాలు ఉన్నాయి, అలా వేసుకోలే. నేను వర్ధిని మేడం గారికి ఇచ్చాను ఒక లైను. ఇప్పుడు వర్ధిని మేడం గారి టీమే మొత్తం ఇదంతా రెహమాన్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆగమయ్య గారు, బషీర్ అలీ సార్, హైదరాబాద్ రెహమాన్ గారు, ఒక సైడ్ అంతా వీరు ఉన్నారు. ఆవిడ రెండో పక్ష చేసుకోవాలి, చేసుకుంటేనే ఈరోజు 40,000కి వచ్చారు. ఆవిడ గోల్ 1,00,000 డిసెంబర్ ఎండింగ్. రెండో పక్క అయితే నేను ఇవ్వలేండి, ఎవరికేమనో.
ఒక పక్క సపోర్ట్ చేశాను, అందరికీ చేయగలిగానంటే ఫస్ట్ నుంచి వచ్చిన ఉన్న వాళ్ళకి నేను చేయగలిగాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రెహమాన్ సార్‌కి నేనేం చేయలా. నన్ను నమ్మొచ్చారు. ఆయన ఓన్లీ టీమ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేయటం, అలా చేసుకుంటా వచ్చాను. ఈరోజు ఆయన రూ. 1,92,450 లాస్ట్ మంత్ తీసుకున్నారు. అయితే ఆయన కూడా మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళొస్తే ఇచ్చాను. ఇచ్చాను గానీ ఆళ్ళు ఇంకా స్లోగా ఉన్నారు. ఇచ్చాను. నేను నాకు డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాను. ఆయనకి రూ. 1,92,450 వచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంతే. లాస్ట్ మంత్ కాదు. ఈ మంతే. ఇంకొక రోజు టైం ఉంది కూడా. నాకు తెలిసి ఈ టైంలో రిమైనింగ్ ఇంకొక 8,000 8,000 సంపాదిస్తే 2,00,000 క్రాస్ అయిపోతారు. మరి ఈ రోజు ఎలా ఉంటదేంటో వారిష్టం. ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, వద్రి మేడం గారిని రెహమాన్ గారు దాటారు. చూడండి ఇక్కడ. వద్రి మేడం గారి లోనే ఆయన ఉన్నారు. అంటే ఇక్కడ సీనియర్, జూనియర్ అనే భేదం లేదని మీకు చెప్తున్నాను. అది తేడా. వర్ధిని గారు నాకు డైరెక్ట్. ఈ సత్యవతి మేడం గారికి డైరెక్ట్‌గా అండ్ ఆయనకి తెలవదు రెహమాన్ గారికి. ఇప్పుడు ఓపెన్‌గా చెప్తున్నాను, ఇందులో సీక్రెట్ ఏం లేదు. అంటే వర్ధిని మేడం గారినేమో రెహమాన్ గారు దాటిపోయారు కదండీ! మధుర రెహమాన్ గారినేమో బషీర్ అలీ సార్ దాటిపోయారు. అది విచిత్రం. బషీర్ అలీ సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మధుర రెహమాన్ గారి నుంచి హైదరాబాద్ రెహమాన్ గారు వస్తే, హైదరాబాద్ రెహమాన్ గారి నుంచి ఏమో ఆగమే గారు వస్తే, ఆగమే సార్ నుంచి బషీర్ అలీ గారు వచ్చారు. చూడండి ఎంత మందిని దాటిపోయారు. వద్దని గారిని దాటిపోయారు, మధుర రెహమాన్ గారిని దాటిపోయారు, హైదరాబాద్ రెహమాన్ గారు దాటిపోయారు, ఆగమే సార్ తీసుకొచ్చిన ఆయన కూడా దాటిపోయారు. ఎవరు? గవర్నర్ బషీర్ అలీ సార్. 1,93,500. ఇద్దరికి రూ. 1000 తేడా ఉండొచ్చు. కానీ బిద్ది మీద కాలు పెట్టినోళ్ళు విన్ అవుతారు, గాల్లో పెట్టినోళ్ళు సెకండ్ అవుతారు. అలాగైంది ఇప్పుడు ఇక్కడ. జస్ట్ అంతా కలిసి ఒక 1,000 డిఫరెన్స్. ఇంకా ఈ రోజు ఉంది. ఈ రోజులో ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు ఈ మంత్కి సంబంధించిన టాప్ అయిపోతారు. టాప్ అవుతారు. ఈ రోజు మీద ఆధారపడి ఉంది వారిద్దరు. మీకు అర్థమైందేనో అనుకుంటున్నాను నేను పాయింట్. అంటే ఇది ఎవరైనా దాటిపోవచ్చు అంటానికి. వద్దని మేడం గారిని రెహమాన్ గారు దాటిపోయారు. మధుర రెహమాన్ గారినేమో బషీర్ అలీ సార్ దాటిపోయారు. హైదరాబాద్ రెహమాన్ గారినేమో ఆగమీ గారు దాటిపోయారు. హైదరాబాద్ రెహమాన్ గారి ద్వారా వచ్చారు. ఆగమీ గారు లాంటి గొప్ప లీడరు. హైదరాబాద్ రెహమాన్ గారు లాంటి గొప్ప లీడర్ మధుర రెహమాన్ గారి ద్వారా వచ్చారు. ఆయన ఒక 70,000కి వచ్చేసారు. ఈయనకి కంపెనీలోకి తీసుకొచ్చిన ఆయనకేమో నెలకు 70,000 వస్తా ఉంటే, ఇది మన ఆగమే సార్‌కి ఈయనకి 1,93,500. చూడండి అంటే ఏంటి, నెట్వర్క్‌లో ముందు వెనక లేదు. ఎవరినైనా దాటిపోవచ్చు. రేపొద్దున రోనాల్డ్ సార్ కూడా వీళ్ళందరిని దాటినా ఆశ్చర్యపోవలసిన లేదు. అది నేను చెప్పే సబ్జెక్టు. ఈరోజు హైయెస్ట్ పేమెంట్ తీసుకున్న రోనాల్డ్ సార్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ 10,600 ఈ ఒక్కరోజు విత్డ్రాలు పెట్టుకున్నారు. వీళ్ళందరినీ ఏదో ఒక రోజున దాటిపోయినా ఆశ్చర్యపోవలసిన లేదు. ఇంకా మిగిలిన వారు ఎవరైతే జూమ్‌లో ఉన్నారో మీరు కూడా బలమైన ప్రయత్నం చేస్తే కాదు, బలమైన ప్రయత్నాలు చేసుకుంటూ వెళితే ఇప్పుడు జూమ్‌లో ఉన్న ఎవరైతే టాప్ ఇద్దరు లీడర్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నానో, గవర్నర్ మధుర రెహమాన్ గారికి మళ్ళీ బషీర్ అలీ గారికి ఒక తేడా కూడా చెప్పాలి నేను. రెహమాన్ సార్ కొంతమంది అనుకుంటారు నేను పార్ట్ టైము సక్సెస్ అవ్వలేనేమో అనుకుంటారు. ఈయన పార్ట్ టైమే. రూ. 1,92,450 విత్ రికార్డెడ్ ప్రూఫ్. మన ఈ నెలలో జూన్ నెలలో సంపాదించిన ఈయన పార్ట్ టైం గవర్నమెంట్ టీచర్. ఆయన నాకు తెలిసి యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్గా అంటే నేను అనుకుంటున్నాను అందాజుగా ఒక 80,000 వస్తాయేమో ఆయనకి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు అడగను కూడా. ఒక 80 లేదా 90 వస్తాయేమో, ఏదైనా బిలో 1,00,000. కానీ ఇక్కడ 2,00,000 పెంచారు. నెట్వర్క్ పవర్ అది. అక్కడ 8 గంటలు పనిచేయాలి మిత్రులారా. ఎక్కడ ఆయన చేసేది రోజుకు 3 గంటల. నెట్వర్క్ పవర్. మనం పని చేసుకుంటూ వెళ్తే గవర్నర్ రెహమాన్ సార్ అద్భుతమైన విషయం చెప్పమంటారా, ఆయనకి ఎన్నో కంపెనీలు వచ్చాయి ఆయన దగ్గరికి. ఇది స్టార్ట్ చేశాక నమ్మారు నన్ను. సోనీ ఇండియన్ కాదు, బషీర్ అలీ సార్ చెప్తారు కదా,
జ్యోతి బాబుని నమ్మారు. ఇది నిజం. రహమాన్ సార్ కూడా అదే. ఏ రోజు ప్లాన్ ఎలాగుంటే బాగుంటుందని అడగల, ఏ రోజు ఇలా చేద్దామని అడగల, చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. జ్యోతి బాబు నడుపుతాడు, మాట ఇచ్చాడు తప్పడు అని నమ్మారు నన్ను అంతే. ప్లాన్ మార్చడైనా కరాఖండికి చెప్తా ఉన్నాడు అని నమ్మారు. ఆ నమ్మకం ఇప్పుడు వాళ్ళ విజయం. పార్ట్ టైం చేసే 2 లక్షలు దగ్గర దగ్గర ఈ రోజు ఉంది కదా టైం. ఈ రోజు నాకు తెలిసి 8 lakhs 8,000 కొట్టేస్తే అయిపోయింది. 2 lakhs కొట్టేస్తారు. 2 lakhs ఫిగర్ చూసే వరకు నిద్రపోరా అనుకుంటున్నారు రేవన్ గారు. పార్ట్ టైం ఆయన. బషీర్ అలీ సార్ ఫుల్ టైం. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. పార్ట్ టైం వెనకాల ఫుల్ టైమర్ వచ్చారు చూడండి. అది నెట్వర్క్ పవర్. ఈయన చేసేది 3 గంటలే, బషీర్ అలీ చేసేది రోజు 15 గంటలు 16 గంటలు నాకులాగే. చూసారా నెట్వర్క్ పవర్ అది. మనం పార్ట్ టైం చేసిన ఫుల్ టైమర్స్ లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు వస్తే ఎంటైర్ లైఫ్ మారిపోద్ది మిత్రులారా. నెట్వర్క్ పవర్ అది. మీరు ఏ బిజినెస్ లోనూ ఉండదు. అందుకే నాకు పిచ్చి నెట్వర్క్ అంటే. ఆ పిచ్చే నన్ను రిచ్గా చేసింది. నా పదాలు ఇలాగే ఉంటాయి. మీకు అనుకోవచ్చు ఎండి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పోషిగా మాట్లాడాలి, ఇంగ్లీష్లో పడితే మాట్లాడడానికి కాదు. నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాదు, హిందీ రాదు, ఏ భాషలు రావు. ఓన్లీ తెలుగు అనర్గళంగా ఎన్ని గంటలైనా మాట్లాడగలుగుతాను. ఓన్లీ తెలుగే. నేను సక్సెస్ అవ్వట్లేదా? నా వెనకాల హిందీ వచ్చిన వాళ్ళు లేరా? నా వెనకాల ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేరా? మీకు రారా రేపుదిట? ఎవరికైనా వస్తారు. నిలబడాలి మనం. గవర్నర్ వర్ధిని గారు చెప్తారు ఈ మాట. మనం నిలబడి ఉంటే, ఏకమనసుతో ఉంటే, కమిట్మెంట్తో ఉంటే, శక్తిశుద్ధితో ఉంటే, ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళకుండా ఉంటే ఎవరు ఏ స్థాయికైనా వెళ్ళిపోవచ్చు. మిత్రులారా, ప్లాన్ చెప్పి గవర్నర్ బషీర్ అలీ సార్కి ఇస్తాను. ప్లాన్ జస్ట్ 5 నిమిషాలు చెప్తాను అంతే. అంటే గెస్ట్లు వచ్చేసారు కనుక ఆయనకి ఇస్తాను. ఎందుకంటే లీడర్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తాను నేను. లీడర్స్ లేకుండా కంపెనీ లేదు, లీడర్స్ లేకుండా నేను లేను. ఆ భగవంతుడి దయ ఆయన కృపతో పాటు గౌరవ లీడర్స్ వచ్చేసారు, కమిట్మెంట్ లీడర్స్ వచ్చేసారు. మిత్రులారా, ప్లాన్ వెరీ సింపుల్. 1,600 రూపాయలకి 4 అరకేజీ ప్యాకెట్లు, ఒకే రకమైన ప్యాకెట్లు, క్వాలిటీ ప్రోడక్ట్, సుపీరియర్ క్వాలిటీ, 32 ఇంగ్రీడియంట్స్ ఉంటే అనేది ఒక మంచి ఆహారం. ఇది మందేం కాదు. చెడ్డ ఆహారం అని మంచి ఆహారం తినమంటానికి ఇందులో విచిత్రం ఏముందండి? కానీ ఇది మోటివేట్ చేయాలి ప్రజల్ని. అలా మోటివేట్ చేస్తేనే కదా ఈరోజు 2 లక్షల దగ్గరకు వచ్చారు. ఈజీగా వచ్చేసారండి వారు? ఈజీగా వచ్చేసారా? ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఫస్ట్ వాడండి. కొంతమంది అంటారు నేను పెద్ద లీడర్ని. మేము పెద్ద లీడర్లమే. ఒక్కో దాంట్లో 10,000 టిప్ ఉండేది. నాయే ఓన్ జూన్ సీనియర్స్తో పనిలే నాకు.